Hello students, welcome to our channel Banking Studio. So students, ఇది మన బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లో పార్ట్ నెంబర్ 7. ఇందులో మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. ఏ విధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ని యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తారు అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్రెడీ మనం నిన్న ట్రెజరీ బిల్స్ కోసం మాట్లాడుకున్నాం, అవునా? సో నేను ఏదైతే మాట్లాడుకున్నామో అందులో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం ఎల్ఐసికి సంబంధించి. సో అది ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు కూడా అర్థం అవుతుంది. ఓకేనా? సో బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పు కావాలనుకోండి, చూడండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పు కావాలనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ట్రెజరీ బిల్ని తయారు చేస్తుంది. ఓకేనా? ట్రెజరీ బిల్ని తయారు చేస్తుంది. ట్రెజరీ బిల్లో టైప్స్ ఉంటాయండి. 91 డేస్ ట్రెజరీ బిల్ అని, 182 డేస్ ట్రెజరీ బిల్ అని, 364 డే ట్రెజరీ బిల్ అని, ఇలా 3 టైప్స్ ఉంటాయి. అందులో ఈ ట్రెజరీ బిల్ మీద ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెజరీ బిల్ మీద 25K ఉంది. నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు ట్రెజరీ బిల్ వాల్యూ ఎంతండి? 25K. అండ్ దాని డ్యూరేషన్ అంటే దాని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి లెటెస్ట్ సే 182 డేస్ అనుకుందాం. ఓకేనా? 182 డేస్. సో ఏం చేస్తుంది ఆర్బీఐ? ఈ ట్రెజరీ బిల్ని తయారు చేసి ఆప్షన్లో పెడుతుంది, వేలంపాట ఆప్షన్లో పెడుతుంది. సో ఆప్షన్లో పెట్టిన తర్వాత ఆ ఆప్షన్లో చాలా మెగా ఆర్గనైజేషన్స్ లైక్ బ్యాంక్స్ కానీ, ఈపీఎఫ్ఓ కానీ, ఎల్ఐసి, జిఐసి, ఎన్బిఎఫ్సి, మ్యూచువల్ ఫండ్ ఎట్సెట్రా, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసి ఆ ట్రెజరీ బిల్ని కొనుక్కుంటాయి. అయితే కొనుక్కునేటప్పుడు ఈ 25,000 కదా ఆ బిల్ వాల్యూ, కానీ ఆ 25,000 కొనమన్నమాట. ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆప్షన్లో దాన్ని సేల్ చేసేటప్పుడు ఆ ట్రెజరీ బిల్కి ఒక బేస్ ప్రైస్ అనేది సెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 సెట్ చేసింది అనుకుందాం. ఓకేనా? 20,000 నుంచి దాని ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దాని బిడ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? వేలంపాటలో అంతే కదా. సో దాని తర్వాత బ్యాంక్ కూడా అంటాడు నేను 21,000 అంటాడు, అండ్ మ్యూచువల్ ఫండ్ అతను అంటాడు నేను 22,000 లేదా 21,500 ఎంత అనుకుందాం. సో ఎల్ఐసి అతను ఏమంటున్నాడు అంటే డైరెక్ట్గా 22,000 అని చెప్పారు. ఓకేనా? 22,000 అని చెప్పారు. ఇందులో ఎవరైతే ఎక్కువ పాట పాడతారో, ఎల్ఐసి ఎక్కువ బిడ్ రైజ్ చేసింది కాబట్టి, సో ఎల్ఐసికి ఆ టీ బిల్ని 22,000కి అమ్మేస్తారు. సో ఆ టీ బిల్ యొక్క వాల్యూ ఎంత? 25K అండి. టీ బిల్ వాల్యూ ఎంత? 25K. ఇప్పుడు ఈ టీ బిల్ ఎవరి దగ్గర ఉంది? ఎల్ఐసి దగ్గర ఉంది. సో ఎల్ఐసి ఏం చేస్తుంది? 22,000కి ఆ టీ బిల్ కొనుక్కుంటుంది. అంటే ఆర్బీఐ దగ్గరికి ఇప్పుడు ఎంత వస్తుంది? 22K. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆ వచ్చిన మనీని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట, 22K. కరెక్ట్గా ఈ టీ బిల్ యొక్క టెన్యూర్ ఏంటి? 182 డేస్ అనుకున్నాం కదా. కరెక్ట్గా ఆ టైం అవ్వగానే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ తీసుకున్న 22,000 ఏంటి? తీసుకున్న 22,000 ఫ్రీగా తీసుకుంటుందా సెంట్రల్ గవర్నమెంట్? ఇంట్రెస్ట్ మీదే కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తీసుకున్న 22,000తో పాటు ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి ఆర్బీఐకి మనీ ఇచ్చేస్తుంది. లెటెస్ట్ సే 26 20 ఎంతో కొంత, 25 అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడు ఆర్బీఐ కరెక్ట్గా టెన్యూర్ అయిపోయింది కదా. సో ఈ ఎల్ఐసి దగ్గర ఏదైతే టీ బిల్ ఉందో దాని టెన్యూర్ కూడా అయిపోయింది. సో ఎల్ఐసి ఏం చేస్తుందంటే కరెక్ట్గా 182 డేస్ తర్వాత ఈ టీ బిల్ని పట్టుకొని ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? టీ బిల్ని పట్టుకొని ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళంగానే ఆర్బీఐనే కదా టీ బిల్ ఇష్యూ చేసింది. సో ఆ టీ బిల్ని వెరిఫై చేసి దాని మీద వాల్యూ ఎంత ఉందో చూస్తుంది. మెచ్యూరిటీ అయ్యే టైంకి దాని మీద వాల్యూ 25,000 అని ఉంది కదా. ఆ 25,000 కూడా ఎల్ఐసికి రిటర్న్ చేస్తుంది. ఎల్ఐసి కొనుక్కున్నదేమో 22,000కి, కరెక్ట్గా 182 డేస్ తర్వాత ఎల్ఐసికి ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది 3,000 వస్తుంది అనమాట. ఈ ప్రాఫిట్, ఇది ఎగ్జాంపుల్ అండి. ఓకేనా? ఈ ప్రాఫిట్ కోసమే ఎల్ఐసి అనే కాదు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా టీ బిల్ని కొనుక్కోవడానికి అందుకే ఎక్కువ ఇష్టపడతాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ టీ బిల్ని యూజ్ చేసి ఆర్బీఐ లోన్ ఇస్తుంది ఎవరికి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే లోను 100% పక్కా గ్యారంటీ వస్తుంది రిటర్న్. సో ఈ పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వేలంపాటలో పార్టిసిపేట్ చేసి మరి ఎందుకు కొనడానికి ఎగబడతాయంటే ఇక్కడ లోన్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఖచ్చితంగా రీపేమెంట్ అనేది ఉంటుంది. అంటే ఎగ్గొట్టడం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఓకేనా? క్లియర్ అయిందా? నిన్న చెప్పిన క్లాస్ నేను మళ్ళీ ఇప్పుడు షార్ట్కట్లో చిన్నగా రిపీట్ చేశాను. అయితే ఇప్పుడు ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఏం జరుగుతుందో ఆ స్టోరీ మొత్తం క్లియర్గా వినండి. ఓకేనా? ఆర్బీఐ పర్చేజెస్ ఆర్ సెల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే నథింగ్ బట్ ఇక్కడ ట్రెజరీ బిల్స్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీ. అయితే ఇన్ ఓపెన్ మార్కెట్ ఈజ్ కాల్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని దేని పిలుస్తారండి? గవర్నమెంట్ ఈ ట్రెజరీ బిల్స్ని సేల్ చేయటం లేదంటే పర్చేస్ చేయటం వీటిని ఏమంటారంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. అది ఎక్కడ జరుగుతుంది? ఓపెన్ మార్కెట్లో జరుగుతుంది. అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి? ఓపెన్ మార్కెట్స్ ఆర్ లార్జ్ స్కేల్ కంపెనీస్ వేర్ ఫ్లో అండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటివ్లీ మోర్. సో చూడండి, ఈ పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ, చాలా హై అమౌంట్స్లో జరుగుతాయి కదా. సో వాళ్ళ మధ్య ఏదైనా ట్రెజరీ బిల్స్ని సేల్ చేయటం లేదంటే
పర్చేస్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయో దాన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని పిలుస్తారు. ఓకే, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే అందులో ఏమేమి ఉంటాయి? ఎల్ఐసి, జిఐసి, ఈపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, సమ్ ప్రైవేట్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. దిస్ బయింగ్ అండ్ సెల్లింగ్ హ్యాపెన్స్ త్రూ ఆక్షన్స్ ఓన్లీ బట్ నాట్ డైరెక్ట్లీ. ఏదైతే కొనుక్కోడాలు లేదంటే అమ్మకాలు జరుగుతాయో అవన్నీ కూడా ఆక్షన్లో మాత్రమే జరుగుతాయి. అంటే ట్రెజరీ బిల్స్ అనేవి ఆక్షన్లో మాత్రమే అమ్మడం లేదంటే కొనడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వెన్ ద టెన్యూర్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఆర్బీఐ. కాసేపు ఇదంతా చదవద్దు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చదవండి, మీకు అంతా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎల్ఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. 22,000 రూపీస్ ఖర్చు పెట్టి ఏం చేసింది? ఒక ట్రెజరీ బిల్ కొనుక్కుంది కదా. ట్రెజరీ బిల్ మీద ఫేస్ వాల్యూ ఎంత ఉందండి? 25,000 అని ఉంది. ఓకే, అండ్ దాని మెచ్యూరిటీ డ్యూరేషన్ ఎంత ఉంది? 182 days, అంటే 6 months అప్రాక్సిమేట్లీ. అయితే ఇక్కడ చూడండి, 22,000, 25,000 అంటున్నానంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఓకేనా? అక్కడ ల్యాక్స్ అండ్ క్రోర్స్లో జరుగుతుందన్నమాట ట్రెజరీ బిల్ పర్చేజల్స్ అండ్ సేల్స్. ఓకేనా? కరెక్ట్గా 2 months అయిన తర్వాత ఎల్ఐసికి మనీ కావాలి, ఎమర్జెన్సీ వచ్చింది. ఎల్ఐసి తన దగ్గర ఉన్న మనీలో మెజారిటీ అంతా కూడా ట్రెజరీ బిల్ కొనుక్కోవడానికి పెట్టేసింది. దానివల్ల 2 months తర్వాత ఎల్ఐసికి మనీ కావాలి, ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంకా 6 months కదా డ్యూరేషన్, ఆల్రెడీ 2 months అయిపోయింది. నీకు మనీ తిరిగి రావాలి అంటే ట్రెజరీ బిల్ మీద మనీ తిరిగి రావాలంటే ఇంకొక 4 months నువ్వు ఆగాల్సి ఉంటుంది. ఆ 4 months తర్వాత ట్రెజరీ బిల్ని తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ ఆ ట్రెజరీ బిల్ మీద ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో అంత మనీని నీకు రిటర్న్ చేస్తుంది, అంటే ఎల్ఐసికి రిటర్న్ చేస్తుంది. బట్ 2 months తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి ఇంకా 4 months ఆగేంత టైం లేదు ఎల్ఐసి దగ్గర. అప్పుడు ఏం చేస్తుంది? ఇంకా 4 months డ్యూరేషన్ వాల్యూ ఉన్న ఆ ట్రెజరీ బిల్ని 25,000 మెచ్యూరిటీలో 25,000 రాగలిగే ఒక ట్రెజరీ బిల్ ఇంకా 4 months ఆగితే చాలు వచ్చేస్తుంది. సో అలాంటి ఒక ట్రెజరీ బిల్ తన దగ్గర ఉంది కాబట్టి ఆ ట్రెజరీ బిల్ని ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మిగతా వాళ్ళు, వాళ్ళల్లో ఎవరో ఒకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? ఎవరో ఒకరికి ట్రాన్స్ఫర్ చేసి అమ్మేయచ్చు అనమాట. మరి ఆ 2 months వరకు ఎల్ఐసి దగ్గర ట్రెజరీ బిల్ ఉంది కాబట్టి తను ఆ 2 monthsకి తగ్గట్టుగా ప్రాఫిట్ యాడ్ చేసుకుని 23,000కి ఆ ట్రెజరీ బిల్ తను కొనుక్కున్నది 22,000కే. బట్ 2 months తన దగ్గర ఉంది కాబట్టి ఆ 2 monthsకి తగ్గట్టుగా తను ఎంతో కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని 23,000కి లెటెస్సే బ్యాంక్స్కి అమ్మేసింది అనుకుందాం. సార్ మరి బ్యాంక్స్ ఎందుకు సార్ కొనుక్కుంటే 23,000కి? కొనుక్కున్నది ఎల్ఐసి 22,000కే కదా, మరి 23,000కి అమ్మితే బ్యాంక్స్ ఎందుకు కొనుక్కుంటే? ఎందుకంటే బ్యాంక్స్కి ఇప్పుడు ట్రెజరీ బిల్ నుంచి మనీ రావాలంటే 6 మాసాలు ఆగక్కర్లేదు, జస్ట్ 4 మాసాలు ఆగితే చాలు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. టైం అని కొనుక్కుంటున్నట్టే సింపుల్గా కదా. బ్యాంక్స్ ఇప్పుడు 4 మాసాలు ఆగితే చాలు 25,000 వస్తుంది. బ్యాంక్స్ పెట్టేది 23,000 పెట్టి బ్యాంక్స్ కొనుక్కుంటే ఎల్ఐసి దగ్గర, ఎల్ఐసికి 23,000 రిటర్న్ వస్తుంది అనమాట బ్యాంక్స్ కొనుక్కున్న వెంటనే. ఆ 23,000తో ఎల్ఐసి తన ఎమర్జెన్సీని క్లియర్ చేసుకుంటుంది, రెగ్యులర్గా తన ఆపరేషన్స్ తను చేసుకుంటుంది. ఇక బట్ బ్యాంక్స్ కొనుక్కున్నాయి కదా, 23,000కి ట్రెజరీ బిల్ కొనుక్కుంది. ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఏముంది? టీ బిల్ ఉందన్నమాట, 25,000 విలువ చేసే టీ బిల్ ఉంది. సో దానికి డ్యూరేషన్ ఇంకా 182 days ఆగక్కర్లేదు, జస్ట్ 4 months ఆగితే చాలు. 4 months తర్వాత బ్యాంక్ ఇప్పుడు ఆ టీ బిల్ని తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర సబ్మిట్ చేస్తుంది. ఆర్బీఐ ఆ ట్రెజరీ బిల్ వెరిఫై చేసి ట్రెజరీ బిల్ మీద ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బ్యాంక్స్కి రిటర్న్ చేస్తుంది. సో బ్యాంక్స్కి వచ్చే ప్రాఫిట్ 2,000. ఆ 2,000 కోసమే బ్యాంక్స్ వెయిట్ చేస్తున్నాయి. మరి 4 monthsకి 2,000 అంటే బాగానే ఉంది కదా. 6 monthsకి అయితే మనం అన్నట్టు 3,000 వచ్చేది. 4 monthsకి 2,000 అంటే మంచిదే కదా. సో ఆ విధంగా తను ఎప్పుడైతే ట్రెజరీ బిల్ కొనుక్కున్న ఆర్గనైజేషన్ మనీ ఎమర్జెన్సీ ఉంటుందో అప్పుడు వాళ్ళల్లో వాళ్ళే మనీని వాళ్ళల్లో వాళ్ళు ఆ ట్రెజరీ బిల్స్ని అమ్ముకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. సో దీన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఎమర్జెన్సీ, ఇంకొక సిచ్యువేషన్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఎల్ఐసి దగ్గర టీ బిల్ ఉంది, అందరి దగ్గర టీ బిల్స్, అందరూ టీ బిల్స్ కొనుక్కున్నారు అనుకోండి. సార్ మరి ఒక ఆప్షన్లో ఒక టీ బిల్లే కదా, ఒక ఆప్షన్ ఎవరు చెప్పారు? చాలా ఆప్షన్స్ జరుగుతాయి, అందులో అందరూ కొనుక్కోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా అందరి దగ్గర ఇప్పుడు టీ బిల్స్ ఉన్నాయి, అంటే అందరి దగ్గర డబ్బులు తక్కువగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఎల్ఐసి అంటే మిగతా వాళ్ళందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు, బట్ ఎల్ఐసి దగ్గర మనీ తక్కువ ఉంది అనుకుందాం. ఓకేనా? సెకండ్ కేసు ఇది, చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఎల్ఐసి దగ్గర టీ బిల్ ఉంది, ఈపీఎఫ్ఓ దగ్గర కూడా టీ బిల్ ఉంది, బ్యాంక్ దగ్గర కూడా టీ బిల్, అందరి దగ్గర టీ బిల్స్ ఉన్నాయి, అందరి దగ్గర మనీ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎల్ఐసికి ఎమర్జెన్సీ వచ్చింది.
ఎల్ఐసికి ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి టీబిల్ని తీసుకెళ్ళి ఎవరికైనా అమ్ముదామా అంటే కుదరదు. అంటే వీళ్ళల్లో ఎవరికైనా అమ్ముదామా అంటే కుదరదు. ఎందుకు? అందరి దగ్గర టీబిల్స్ ఉన్నాయి, అందరి దగ్గర మనీ తక్కువగానే ఉంది. సో ఎల్ఐసి వీళ్ళల్లో ఎవరికి కూడా అమ్మడానికి కుదరట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కేర్ఫుల్గా వినండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుందంటే ఎల్ఐసి తన దగ్గర ఉన్న టీబిల్ మాత్రమే తన ఆస్తి ఇప్పుడు. సో ఆ టీబిల్ని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్బీఐ దగ్గరే తాకట్టు పెడుతుంది, మార్ట్గేజ్ చేస్తుంది. ఓకేనా? టీబిల్ ఈజ్ మార్ట్గేజ్డ్. సో ఏం చేస్తుందండి ఎల్ఐసి? ఆ టీబిల్ని తీసుకెళ్ళి టీబిల్ ఈజ్ మార్ట్గేజ్ చేసేసి, అంటే ఆర్బీఐ దగ్గర తాకట్టు లేదా తనఖా అంటారు కదా, తనఖా పెట్టేసి తనకి లోన్ తెచ్చుకుంటుంది అనమాట. యారో సింబల్ కిందకి పెట్టని చూడండి. ఎల్ఐసి తను లోన్ తెచ్చుకుంటుంది. మరి లోన్ తెచ్చుకునేటప్పుడు లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ని ఏమంటారంటే రెపో రేట్ అంటారు. సార్ రెపో రేటా? అర్థం కావట్లేదు సార్. ఓన్లీ బ్యాంక్స్కి మాత్రమే రెపో రేట్? బ్యాంక్స్ కాదండి, ఎనీ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే అప్పుడు అప్లై అయ్యే రేట్ని ఏమంటారంటే రెపో రేట్. అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెపో రేట్ అంటే ఏంటంటే రీపర్చేజల్ అగ్రిమెంట్ అనమాట. రెపో అంటే ఏంటి? రీపర్చేజల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని. అయితే ఇప్పుడు చూడండి చాలా కేర్ఫుల్గా. ఎల్ఐసి తన దగ్గర ఉన్న టీబిల్ని తిరిగి ఎవరైతే ఆ టీబిల్ని ఇష్యూ చేశారో వాళ్ళకే అమ్ముతుంది. అంటే ఇది ఒక రీపర్చేజల్ అగ్రిమెంటే కాదా? ఆర్బీఐఏ టీబిల్ని ఇష్యూ చేసింది, మళ్ళీ ఆర్బీఐ మళ్ళీ తిరిగి కొనుక్కుంటుంది, అంటే రీపర్చేజ్ చేసుకుంటుంది. లోన్ ఇస్తుంది సరే, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? రీపర్చేజల్. అవునా కాదా? అందుకనే ఆ ఇంట్రెస్ట్ రేట్ని రీపర్చేజల్, నథింగ్ బట్ రీపర్చేజల్ రేట్ అంటే రెపో రేట్ అని పిలుస్తాం. క్లియరా? ఏ ఆర్గనైజేషన్ అయినా కావచ్చండి, బ్యాంక్స్ కావచ్చు, ఈపీఎఫ్ఓ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, జిఐసి, ఏదైనా కావచ్చు. ఏదో ఒక సెక్యూరిటీని తనఖాగా పెట్టి మార్ట్గేజ్ పెట్టి వాళ్ళు లోన్ తెచ్చుకుంటే అప్పుడు ఆర్బీఐ వాళ్ళకి ఏదైతే లోన్ అప్లై ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుందో దాన్నే రెపో రేట్ అని పిలుస్తారు. క్లియర్ అయిందా? ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? మరి నెక్స్ట్ అంటే ఆర్బీఐ ఇక్కడ టీబిల్ని సేల్ చేస్తుంది, అదేవిధంగా తిరిగి కొనుక్కుంటుంది కూడా. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఎల్ఐసి సిచ్యువేషన్లో ఎల్ఐసి టీబిల్ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టేసి లోన్ తెచ్చుకుంది. తన ఎమర్జెన్సీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కరెక్ట్గా డ్యూరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఆ లోన్కి కూడా డ్యూరేషన్ ఉంటుంది కదా, ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఎల్ఐసి ఆఫ్టర్ లోన్ పీరియడ్ పేస్ బ్యాక్ ద లోన్ విత్ ఇంట్రెస్ట్, దాన్నే మనం రెపో రేట్ అని పిలుస్తాం. తిరిగి లోన్ పే చేసేస్తుంది ఇంట్రెస్ట్తో సహా. సో అలా పే చేసే దాన్ని ఏమంటారండి? అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఏమంటారండి? రెపో రేట్. అక్కడ ఇంట్రెస్ట్ చార్జ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ఏంటి? రెపో రేట్. సో మళ్ళీ తిరిగి ఎల్ఐసి దగ్గరికి టీబిల్ వస్తుంది, మళ్ళీ టీబిల్ తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర సబ్మిట్ చేసేస్తే తనకు రావాల్సిన మనీ అనేది తనకు వచ్చేస్తుంది. ఓకేనా? క్లియరా? ఒక్కసారి చాలా కేర్ఫుల్గా చూడండి. ఈ స్టోరీ అంతా అదే. ట్రెజరీ బిల్ ఈజ్ ఎ రిస్క్ ఫ్రీ టూల్ అండ్ హెన్స్ ఆర్గనైజేషన్స్ వుడ్ బి రెడీ టు పర్చేస్ ఈవెన్ త్రూ ద ఆప్షన్. అంతే కదా, ఇక్కడ లోన్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్, ఖచ్చితంగా తిరిగి మనీ వచ్చేస్తుంది, గ్యారంటీడ్ మనీ కదా, గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. అందుకనే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే టీబిల్ని కొనుక్కోవడానికి ముందుకు వస్తాయి. ఓకేనా? ఇక్కడ దాకా మీకు స్టోరీ అర్థమైందా? ఈ పైన అదే స్టోరీ ఉంటుంది, కింద కూడా అదే స్టోరీ ఉంటుంది. క్లియర్గా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఒక్కసారి చదవండి, ఇదంతా ఒక్కసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఎందుకు ఇది ఇంపార్టెంట్? వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఇంపార్టెంట్ ఇది? ఇప్పుడు జనాల దగ్గర మనీ ఉంటే పర్చేసింగ్ పవర్ పెరిగిపోతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగిందంటే డిమాండ్స్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే వస్తువుల ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. జనాలకి మనీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఈ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచే. ఎప్పుడైతే ఆప్షన్ కండక్ట్ చేసి వీళ్ళందరి దగ్గర నుంచి టీబిల్స్ ఇచ్చేసి వాళ్ళందరి దగ్గర నుంచి మనీ ఎప్పుడైతే ఆర్బీఐ సక్ చేసుకుందో, ఈ ఆర్గనైజేషన్ దగ్గర మనీ అనేది తక్కువ ఉంటుంది. మనీ ఎప్పుడైతే తక్కువ ఉందో లోన్స్ ఇవ్వడం తగ్గుతుంది, లేదంటే ఉన్న మనీ లోన్స్ ఇచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా, లోన్ శాంక్షన్ అవ్వకపోయినా ప్రజల దగ్గర మనీ ఉండదు. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా సరే ఎవరు లోన్ తీసుకోవడానికి ముందుకు రారు కదా ప్రజలు. సో అప్పుడు వాళ్ళ దగ్గర మనీ తక్కువ ఉంటుంది. మనీ తక్కువ ఉంది అంటే డిమాండ్స్ తక్కువ ఉంటాయి. డిమాండ్స్ తక్కువ ఉన్నాయంటే వస్తువుల యొక్క ప్రైజెస్ మళ్ళీ నార్మల్ అయ్యి ఇన్ఫ్లేషన్ అనేది నార్మల్ అవుతుంది. క్లియరా? కింద అదే స్టోరీ రాసాను, చాలా కేర్ఫుల్గా వినండి. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇష్యూస్ ట్రెజరీ బిల్. అంటే ఇగోండి ట్రెజరీ బిల్ ఎలా ఉంటుంది, ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తానే. ఒక్కసారి ఇగోండి ట్రెజరీ బిల్ ఎలా ఉంటుంది. $1 million కంట ట్రెజరీ బిల్. ఓకేనా? యాక్చువల్గా ఇంతే ప్రైజెస్లో ఉంటాయండి. ఏదో 25,000 అని ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ పెద్దవే. ఓకేనా?
మళ్ళీ తిరిగి పెట్టేద్దాం, ఎక్కడి నుంచి తెచ్చాం. ఓకేనా, ట్రెజరీ బిల్. సో ఆ ట్రెజరీ బిల్ని ఎవరికి ఇస్తుంది? ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. మరి ఓపెన్ మార్కెట్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఓపెన్ మార్కెట్లో వాళ్ళ దగ్గర ఉన్న మనీని మొత్తం కూడా ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఓపెన్ మార్కెట్లో ఉండే ఆర్గనైజేషన్స్ దగ్గర మనీ ఉండదు. వాళ్ళ దగ్గర మనీ లేదు అంటే ప్రజలకు మనీ ఇవ్వడం తగ్గిపోతుంది. సో ప్రజల దగ్గర మనీ ఫ్లో తగ్గింది అంటే చూడండి ఇక్కడ రాశాను, దిస్ రెడ్యూసెస్ మనీ ఫ్లో ఇన్ ద మార్కెట్. వెన్ మనీ ఫ్లో ఇస్ లెస్, బ్యాంక్స్ రైజ్ దర్ ఇంట్రెస్ట్ రేట్స్, అండ్ వెన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ హయ్యర్, పీపుల్ టేక్ రిలేటివ్లీ లెస్సర్ లోన్స్. అంతే కదా, ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు, వీళ్ళు పెంచేశారంటే లోన్స్ తక్కువ వస్తాయి. అప్పుడు లోన్స్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు, అసలు తీసుకోవడానికి ట్రై చేయరు మ్యాక్స్. వెన్ ద లోన్స్ టేకెన్ బై పీపుల్ ఆర్ లెస్, లోన్స్ తక్కువ తీసుకుంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్ బికమ్స్ లెస్. అంతే కదా, వెన్ ద పర్చేసింగ్ పవర్ ఈజ్ లెస్, ద బయ్యర్స్ బికమ్ లెస్. కొనేవాళ్ళు తక్కువ ఉంటారు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారంటే వెన్ ద బయ్యర్స్ ఆర్ లెస్, దెన్ ద డిమాండ్ ఫర్ ద థింగ్స్ ఈజ్ లెస్. మరి కొనేవాళ్ళు తక్కువ ఉన్నారంటే వస్తువుల యొక్క డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. వెన్ ద డిమాండ్ ఫర్ ద థింగ్స్ ఈజ్ లెస్, when the demand for the things is less, then the prices of the things comes down. ఓకేనా కాదా? ఓకేనా కాదా? సో చూడండి బేసిక్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు జరిగేది ఏంటంటే, వై ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్? టు మ్యానిపులేట్ ద షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఏంటండి? రెపో రేట్. అంతే కదా, ఆ రెపో రేటు ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. అంటే మనం తిరిగి తాకట్టు పెట్టి ఏదైతే ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ లోన్ తెచ్చుకుంటాయో అప్పుడు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసేది రెపో రేట్. అది ఎంత ఛార్జ్ చేయాలి అంటే దాన్ని, మరి ఏదైనా ఫినాన్షియల్ ఆర్గనైజేషన్కి మనీ కావాలి, లోన్ కావాలి అన్నప్పుడే కదా రెపో రేట్ ఛార్జ్ చేస్తాం. మరి రెపో రేట్ ఛార్జ్ చేయాల్సి వచ్చినప్పుడే దాని మీద చేంజెస్ చేస్తాం. ఓకేనా, అప్పుడు దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, కావాలంటే ఎక్కువ చేయొచ్చు. అంటే మార్కెట్లో మనీ అవైలబిలిటీ బట్టి ఎక్కువ ఉందంటే తక్కువ ఛార్జ్ చేస్తాం, తక్కువ ఉందంటే ఎక్కువ ఛార్జ్ చేస్తాం. అట్లా కంట్రోల్ ద సప్లై ఆఫ్ బేస్ ఆఫ్ మనీ ఇన్ అన్ ఎకానమీ. అంతే కదా, దీనివల్ల మనీ కంట్రోల్ అవుతుంది కదా, మనీ సప్లై అనేది కంట్రోల్ అవుతుందా లేదా? ఫర్ ఎ షార్ట్ పీరియడే, కానీ ఆ షార్ట్ పీరియడ్లోనే మొత్తం కంట్రోల్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మానిటరీ పాలసీలో ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. బట్ మానిటరీ పాలసీలో ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మానిటరీ మార్కెట్ అంటే ఏం లేదండి, మానిటరీ పాలసీ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్స్ టు కంట్రోల్ మనీ ఫ్లో ఇన్ ద మార్కెట్. అందులో చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఏంటి అంటే ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. దానికోసం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఇంటర్ బ్యాంక్ మనీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ రెపో రేట్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేట్ చేస్తాం. అంతే కదా, రెపో రేట్ని ఆపరేట్ చేస్తాం. రెపో రేట్ ఎక్కువ చేసామనుకోండి, సో ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ మనీ తిరిగి కట్టాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎల్ఐసి అని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అందరికీ అదే సిచ్యువేషన్ వస్తుంది. బ్యాంక్స్కి అందరి దగ్గర ట్రెజరీ బిల్స్ ఉన్నాయి, అందరికీ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అందరూ ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు, అందరికీ రెపో రేట్స్ అనేవి పడతాయి. సో అందరి దగ్గర రిపోర్ట్స్ ఇంక్రీజ్ చేశారనుకోండి, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా తిరిగి ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు ఎక్కువ మనీ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మనీ చెల్లించాల్సి వచ్చేటప్పుడు వాటి దగ్గర మనీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ దగ్గర మనీ తగ్గిపోయిందో పబ్లిక్కి మనీ ఫ్లో తగ్గిపోతుంది. మనీ ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోయిందో వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ తగ్గిపోయి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గి వస్తువుల యొక్క వాల్యూ అంటే రేట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే రెపో రేట్ ఎక్కువ ఉంటే మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉంటుంది ఇండైరెక్ట్లీ. ఎప్పుడైతే డిమాండ్ తక్కువ ఉందో ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. చూసారా, ఇక్కడ పిక్టోరియల్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళందరినీ మానిటరీ అథారిటీస్ అనుకోండి. ఓకేనా, ఆ మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ అథారిటీస్ అంటే ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సింప్లీ మీరు రెపో రేట్ అంటే ఎలా చదువుకొని ఉంటారంటే ఆర్బీఐ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్కి అప్పిచ్చేటప్పుడు ఏదైతే రేట్ ఛార్జ్ చేస్తుందో అదే రెపో రేట్ అని వినుంటారు. మీరు విన్నది కరెక్టే, మీరు చదువుకున్నది కరెక్టా, తప్పేం కాదు. కానీ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఇది ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ కేసు మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే, ఎక్కడైనా మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు ఎక్కడ అర్థం అవుతుంది, ఎక్కడ అర్థం కావట్లేదు. మీకు అర్థం కాలేదు అనుకోండి, మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకని ఓకేనా, చలో ఇక్కడితో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ స్టే హైడ్రేటెడ్.